వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి టీవీ9 తో మాట్లాడారు. వివేక మృతి చెందిన రోజు విషయం తెలియజేసింది పిఏ అని, గుండెపోటుతో చనిపోయారని ఎవరు ప్రచారం చేశారో తమకు తెలియదని అంటున్నారు. రక్తం తుడిచింది, అక్కడున్న సాక్ష్యాలను మాయం చేసింది గంగిరెడ్డి అని తాము అనుకుంటున్నామని టీవీ9 తో మాట్లాడిన సునీతారెడ్డి అన్నారు. గంగిరెడ్డితో ఎవరు ఈ పని చేయించారన్న విషయం బయటికి రావాలని, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మని బదిలీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని సునీత అంటున్నారు. అంతేకాకుండా హత్య ఎవరు చేశారన్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సాక్ష్యాలని మాయం చేశారన్న విషయాన్ని ముందుకు తెస్తున్నారు. పరమేశ్వరరెడ్డి టీడీపీలో చేరుతున్నారన్న ఈ విషయం వారం రోజుల ముందే తమకు తెలిసిందంటున్నారు సునీతారెడ్డి. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిని కూడా విచారించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి టీవీ9 తో మాట్లాడుతూ జగన్ కు, అవినాష్ కు ఈ హత్యతో సంబంధం లేదని తాము భావిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన మృతిపై అనేక అనుమానాలున్నాయంటున్నారు సునీతారెడ్డి. ఆమెతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. దాదాపు 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు, అనేక సందేహాలు ఉన్నాయంటున్న వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ప్రస్తుతం టీవీ9 తో మాట్లాడుతున్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం ఎటువంటి అనుమానాలు ఉన్నాయో. మీకు వివేకానందరెడ్డి హత్య మీద ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? నాన్న చాలా సున్నితమైన మనిషి, సౌమ్యుడు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎనిమీస్. ఎవరు హేట్ చేయగలిగే మనిషి ఎవరు ఉంటారు అనేది నాకైతే అంత తోచలేదు. సో ఇది ఎవరు చేయగలుగుతారు అన్నది తెలియదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తారో తెలియదు నాకు. అనుమానాలు ఎప్పుడు మొదలైనాయి? అనుమానాలు మొదలైంది ఎప్పుడంటే క్లూస్ దొరుకుతుండగా స్పెసిఫిక్ డైరెక్షన్ లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని అనిపించినప్పుడు అప్పుడు అనుమానాలు ఎక్కువ అవడం జరిగింది. ఇన్ఫాక్ట్ నా ఇనిషియల్ కంప్లైంట్ లో కూడా నేను ఎవరి పేరు రాయలేదు. బికాస్ నాకు ఇట్లా ఎవరు చేయగలుగుతారు అన్నది ఐడియా కూడా రాలేదు. సో ఒకసారి ఇన్వెస్టిగేషన్ టీంతో గంటలు 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 మాట్లాడుతున్నాము. ఎన్ని టీమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే లిటరలీ ప్రతి ఒక్కటి ఇస్తున్నాము. కాన్ఫిడెన్షియల్ కాదు, నాన్ కాన్ఫిడెన్షియల్ కాదు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇస్తున్నాము దాచకుండా. ఎప్పుడు అనుమానం మొదలయ్యింది? ఎవరెవరు నాన్నతోటి తిరుగుతున్నారో, అసోసియేట్ అవుతున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి కస్టడీలో పెట్టుకుంటున్నారు. ఒక్కరిని వదలట్లేదు. తీసుకున్న వాళ్ళు మాయమైపోతున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కంటిన్యూస్ గా ఇంటర్గేట్ చేస్తున్నారు మల్టిపుల్ టైమ్స్. నాకు అనుమానం మొదలైంది ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డిని పట్టుకున్నాక. దెన్ కనెక్ట్ చేస్తే లింక్స్ పరమేశ్వర్ రెడ్డి టీడీపీకి వెళ్తున్నాడని అన్న కనెక్షన్, పరమేశ్వర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డితో ఉన్నాడన్న కనెక్షన్. అది నేను సిట్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేసినా అది ముందుకెళ్ళట్లేదు. దే డోంట్ ఏమీ లేదు అని ఆ డైరెక్షన్ లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు అనిపించట్లేదు. బికాస్ ఇప్పుడు నేను పలానా వ్యక్తితో మాట్లాడాడు నాన్న సైడ్ నుంచి అని చెప్పాను అనుకోండి, నెక్స్ట్ మినిట్ వాళ్ళందరినీ కస్టడీలోకి తీసేసుకుంటున్నారు. నాకు ఎట్లా తెలుసు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారని? బికాస్ కస్టడీలోకి వెళ్ళిపోతున్నారు. ఆర్ పేపర్ లో వస్తుంది వాళ్ళని ఇంట్రోగేట్ చేశారని. కానీ ఇక్కడేమవుతుంది, నేను ఇది డౌట్ రేస్ చేశాక కూడా అక్కడ అట్లా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో ఇన్ దిస్ సిచ్యుయేషన్ మీరు నా పరిస్థితుల్లో ఉంటే మీకు అనుమానం వస్తుందా రాదా మీరే చెప్పండి నాకు. కానీ కొన్ని అనుమానాలు కొన్ని రాష్ట్ర ప్రజలకు కావచ్చు, లేకపోతే ఈ కేసుని దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం మీకు ఎలా తెలిసింది? నాన్న చనిపోయాడని తెలుసు. ఇది హత్య అని నాకు తెలియదు. చనిపోయిన విషయం మీకు ఎవరు చెప్పారు? నాన్న దగ్గర కృష్ణారెడ్డి అని ఒక మనిషి ఉంటాడు, ఆయన చెప్పారు. అండ్ మా హస్బెండ్ చెప్పారు. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను, చెప్పారు. హత్య అని అనుమానం ఎప్పుడు వచ్చింది? దారిలో పోతుండగా ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది ఏమవుతుంది అని. బికాస్ అట్ దట్ టైం ఫస్ట్ థింగ్ మాకు నాన్న చనిపోయాడంటే పోవాలి, నాన్న దగ్గరికి పోవాలి, అంతకంటే వేరే ఎక్కువ ఆలోచించలేదు. బయలుదేరాము. కార్లో కూర్చున్నాక కొద్దిసేపటి తర్వాత దెన్ ప్రాసెస్ చేసుకుంటున్నాము ఇన్ఫర్మేషన్. అప్పుడు
we're able to think what is happening. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకున్న సమయంలో మీరు ఎవరెవరితో మాట్లాడారు, మీకు ముందుగా హార్ట్ స్ట్రోక్ అని చెప్పిన వ్యక్తి ఎవరు, అంటే మీ కూతురుగా అందుకని ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, మీరు సర్టిఫై చేయాల్సి ఉంటుంది మర్డర్, అంటే అది ఏదైనా చనిపోయిన విధానం కావచ్చు, లేకపోతే ఏ రకంగా చనిపోయిన, మీకు ఆ ప్రాసెస్ ఏ రకంగా ఎవరెవరు మీతో మాట్లాడే టైంలో? హార్ట్ స్ట్రోక్ అని నాకు ఎవరు చెప్పలేదండి. ఐ డోంట్ నో వై దట్ కేమ్ అవుట్. నాకైతే ఎవరు చెప్పలేదు. నాకు నాన్న చనిపోయాడు, బ్లడ్ ఉంది, ఇంకా వామిటింగ్ చేసుకున్నాడేమో తెలియదు, ఏమో అయ్యింది, బ్లడ్ ఉంది అని చెప్పారు. కానీ హార్ట్ స్ట్రోక్ అని ఎవరు చెప్పారు నాకు? యాక్చువల్గా మేము ఫోన్లో దారిలో పోతుండగా తెలిసిన వాళ్ళు టీవీలో ఇట్లా వస్తుందని చెప్పారు, కానీ నాకైతే ఎవరు చెప్పలేదు. అది ఎందుకు అట్లా వచ్చిందో ఐ రియల్లీ డోంట్ నో. ఇప్పటి వరకు అందరికీ ఉన్న డౌట్ కూడా అసలు వివేకానంద రెడ్డి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారన్న విషయం బయటికి ఎట్లా వచ్చింది అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు, డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మీకు వచ్చింది. మీరు ఓవరాల్ గా 10 days అందరితో మాట్లాడి ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళందరితో. ఎవరు ముందుగా ఇది స్టార్ట్ చేసిన అనుమానం మీకుంది, పోనీ మీకు తెలియకపోవచ్చు, కానీ అనుమానాలు ఎవరిపైన వ్యక్తం చేస్తున్నారు? నా అనుమానం అయితే ఇది ఏదో పొరపాటున బయటకు వచ్చింది. అట్లా ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారానో లీక్ అయింది. అట్లా అది పట్టుకొని మీడియాలోకి వచ్చేసాక ఇట్ కైండ్ ఆఫ్ బికేమ్ ఎస్టాబ్లిష్డ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి డిడ్ దట్ ఇంటెన్షనల్లీ. ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, బట్ అగైన్ అది నా ఒపీనియన్. కానీ ఇన్వెస్టిగేషన్ లో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ బయటకు రావాలి. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు అంతా కూడా పక్కన పెడితే, జరిగిన ఇన్సిడెంట్ 5:30 to 7:30 వరకు జరిగిన ఆ 2 hours కన్వర్జేషన్స్ కావచ్చు, ఆ 2 hours మూమెంట్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఆ వివేకానంద రెడ్డిని ముందు ఆ చనిపోయిన విధానం చూసిన వ్యక్తి ఎవరనేది కనీసం తెలిసిందా? చూసిన వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు, అంటే నాన్నతో పనిచేసే వాళ్ళు, వాచ్మెన్ కృష్ణారెడ్డి, వీళ్ళే లోపలికి వచ్చింది. ఫస్ట్ వన్స్ వీళ్ళు చూసాక దెన్ వంట చేసామా అందరూ. మా ఇంట్లో అందరు చాలా త్వరగా స్టార్ట్ అవుతాయండి. సో 5:30కి వస్తారు. సో అందరూ ఫస్ట్ వాళ్ళే చూస్తారు. అంటే వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయింది కూడా తర్వాత, బికాస్ నాన్న లేదు కాబట్టి కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఎంటర్ అయ్యారు. బట్ ఫస్ట్ చూడడం అయితే వాళ్ళే మాకు ఇన్ఫార్మ్ చేశారు. అండ్ దెన్ ఒక తర్వాత అందరికి తెలియడంతో అందరూ వచ్చారు. కానీ ఇంకొక క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వివేకానంద రెడ్డి నైట్ డ్రెస్ లో బాత్రూమ్ లో పడినటువంటి ఫోటో తీసిన వ్యక్తి ఎవరు, ఆ ఫోటోను తీసి బయటికి పంపించిన వ్యక్తి ఎవరు అనేది? ఇన్వెస్టిగేషన్ లో ఉండగా ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ కెన్ షుడ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. బట్ ఎస్, ఆ ఫొటోస్ అయితే మాకు రావడం జరిగింది. అండ్ ఆ ఫొటోస్ చూసాకే మాకు అనుమానం వచ్చింది. మీరు అసలు కంప్లైంట్ ఇవ్వండి, నాకు సస్పీషియస్ గా ఉంది అన్న అనుమానం మీకు ఈ ప్రాసెస్, అంటే మీరు చాలా మందితో మాట్లాడుతుంటే బ్లడ్ ఉందని కావచ్చు, లేకపోతే గాయాలనే కావచ్చు, ఈ డిస్కషన్ జరిగిన సమయంలో మీరు ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? అంటే మీకు అనుమానం ఎవరితో మాట్లాడడం వల్ల వచ్చింది? ఆయన బాడీ పడిన పొజిషనా, లేకపోతే ఆ ఫొటోస్ చూసిన తర్వాత వచ్చిందా, ఏ రకంగా వచ్చింది? మాట్లాడుతుండగా, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుండగా గాయాలు డిస్క్రైబ్ చేయడం తోటి, ఫొటోస్ చూడడం తోటి కన్ఫర్మ్ అయిందండి అనుమానం. మీరు పోలీసులకు కంప్లైంట్ చేయమని చెప్పిన సమయంలో ఏ అంశాలు చెప్పాలని చెప్పారు? అంటే ఓన్లీ సస్పీషియస్ డెత్ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారా, నిజంగానే ఎవరో వచ్చి హత్య చేసి ఉంటారు అనుమానం మీకు కలిగిందా? యాక్చువల్గా ఆ ఫొటోస్ చూసినప్పటికీ, పోలీసుతో మాట్లాడినప్పుడు నాకు ఫొటోస్ కూడా చూడలేదు యాక్చువల్గా. అయితే కదా అనుమానాలు ఫోన్ లో వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నారు పక్కన, పోలీసుతో నేను కాదు మై హస్బెండ్ మాట్లాడడం జరిగింది. అనుమానాలు ఉంటే ఎందుకు కేసు పెట్టకూడదు, పెట్టండి, బికాస్ అప్పటికి ఇంకా అంత డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా లేవు. సో వై ఆర్ వి హెసిటేటింగ్ వెన్ దెర్స్ ఎ డౌట్? ఇఫ్ దెర్స్ ఎ డౌట్ వి షుడ్ పుట్ ద. ప్రస్తుతం విమర్శ అంతా కూడా మీ కుటుంబ సభ్యులు అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే గంగిరెడ్డి కావచ్చు, మీ నాన్న దగ్గర ఉండేటువంటి గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చిన సమయంలో కనీసం వాళ్ళకు కూడా డౌట్ రాలేదా? అంతా హార్ట్ స్ట్రోక్ అని చెప్పి జరుగుతున్న సమయంలో ఆ సిచ్యువేషన్ కావచ్చు, ఆ పడిన విధానం, ఆ బ్లడ్, ఎవరు కామన్ గా మనం ఎవరు చూసినా కూడా అది ఒక మర్డర్ సీన్ లానే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకేం అనుమానం రాలేదా? వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయిన సమయంలో ఈ విషయం ఏదైనా ఇంటరాక్షన్కి వచ్చిందా? అక్కడ ఎవరి మైండ్ లో ఏం నడుస్తుందో ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. బికాస్ అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లోజ్ గా ఉన్న వాళ్ళైతే కొంతవరకు షాక్ తినచ్చు, నమ్మకపోవచ్చు, చూస్తున్నా అంతుపట్టని పరిస్థితి ఉండొచ్చు. కానీ అక్కడ కొందరికైతే అనుమానం వచ్చింది, అనుమానం వ్యక్తం చేశారు. అది సిఐ దగ్గర వ్యక్తం చేశారు, కానీ సిఐ కూడా యాక్షన్ తీసుకోలేదు. నాకు అనుమానం వచ్చేది ఎందుకంటే, సిఐ అక్కడ ఉంటే అనుమానం ఉంటే ఇమీడియట్ గా సుపీరియర్స్ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని మూవ్ ఫార్వర్డ్.
అక్కడ ఉన్న వాళ్ళని తప్పుదోవ పట్టించాడా, లేక కావాలనే చేశాడా, లేకపోతే ఇగ్నరెన్స్ తో చేశాడా, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? అక్కడ ఆబ్వియస్లీ దే వాస్ వన్ పర్సన్ క్లీనప్ చేయడానికి ట్రై చేశాడు. ఆయన రోల్ ఏమైనా ఉందా నాకు తెలియదు. ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ అక్కడ క్లీనప్ చేయమని చెప్పిన మనుషులు కూడా ఆయన దగ్గర, పోలీస్ దగ్గరే ఉన్నారు. మేము మాట్లాడితే మా డౌట్స్ క్లారిఫై అవుతాయి అనుకుంటే మేము మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కస్టడీలో ఉన్నారు. సో పోలీస్ వాళ్ళే కదా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆన్సర్స్ తీసుకొని మనకు చెప్పాలి. ఎవరు ముందుగా ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ప్రచారం చేశారు ఒకటి, రెండోది ఎవిడెన్స్ ని బాత్రూంలో ఉన్న బాడీని బెడ్రూమ్లోకి తీసుకురావడం, వెనుక తలకు ఉన్నటువంటి కట్టుకట్టడం, ఈ 3 ఇష్యూస్ కూడా ఎవిడెన్స్ ట్యాంపర్ కిందకి వస్తాయి. సాక్ష్యాలు మాయం చేశారు, వీళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి ఇది ఇంటి దొంగల పని అనేది పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. నిజంగానే ఒక కూతురుగా మీరు చెప్పండి, ఆ ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడం అంటే ఆ క్లీన్ చేయడం కావచ్చు, కట్టుకట్టడం, ఇదంతా కూడా ఒక రకంగా తప్పే కదా? డెఫినెట్లీ తప్పే. ఎవరు కాదంటారండి ఇది తప్పని? కామన్ సెన్స్. అది క్రైమ్ సీన్ అయితే ఇట్ షుడ్ నాట్ బి టచ్డ్. అబ్సల్యూట్లీ షుడ్ నాట్ బి టచ్డ్. అది క్లీన్ చేపించిన మనిషితో నాకు ఈ క్వశ్చన్స్ అడగాలి. కెన్ యూ ప్లీజ్? ఆ మనిషి ఎవరని మీరు అనుకుంటున్నారు? క్లీన్ చేపించిన మనిషి అయితే గంగిరెడ్డి. దట్ ఇస్, అదైతే అందరూ చెప్తున్నారు. కానీ ఎందుకు చేయించాడు అన్నది నాకు తెలియట్లేదే. అది దురుద్దేశంతో చేస్తుంటే నాకు తెలియాలి, అది ఏదో పొరపాటు చేస్తుంటే తెలియాలి. వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు తెలియాలి. ఆయనకి ఏమైనా రోల్ ఉందా లేదా తెలియాలి. ఏదన్నా ప్రలోభ పెట్టారా? వాస్ దర్ ఎనీ ఇన్సెంటివ్ గివెన్? ఐ డోంట్ నో. ఐ హావ్ నో ఐడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్. క్లీన్ చేసిన వ్యక్తి, చేయించిన వ్యక్తి గంగిరెడ్డి అయితే ఆ జరుగుతున్న సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి అక్కడే ఉన్నాడు, మీ బాబాయిలంతా కూడా అక్కడే ఉన్నారు, జగన్ మామ గంగిరెడ్డి కూడా అక్కడ ఉన్నారు. ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదంటే? దే వర్ ద వన్స్ హూ కాల్డ్ ద పోలీస్ కదా. Avinash is the one who got the police to come there. కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వచ్చిన సమయం ఒక రకంగా ఉంటే, పులివెందుల్లో వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చి చంపేంత ధైర్యం బయటి వాళ్ళు చేస్తారన్న విమర్శ కూడా వస్తుంది. మీ అనుమానం అంతా కూడా ఇది పొలిటికల్ యాంగిల్లో మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కానీ పర్సనల్ గా ఎవరితోనైనా శత్రుత్వం కావచ్చు, లేకుంటే వైరం కావచ్చు, వేరే ఇష్యూస్ ఉన్నాయన్న అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారా? వేరే ఇష్యూస్ అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారండి. ప్రతి కోణం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నథింగ్ ఇస్ కమింగ్ అవుట్. వేరేది ఏదైనా ఉండింటే ఇంతగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన వాళ్ళు వుడ్ హ్యావ్ రిలీజ్ దట్ ఇన్ఫర్మేషన్. చేయట్లేదంటే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద ఫ్యామిలీ. ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ద పీపుల్ హూ ఐఎమ్ సస్పెక్టింగ్ హూ ఆర్ ఇన్ ద టీడీపీ పార్టీలో వాళ్ళ మీద నేను సస్పెషన్స్ రేస్ చేస్తుంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయకుంటే నాకు అనుమానాలు వస్తున్నాయి. ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి అని పదే పదే అంటారు. ఏదో చిన్న చిన్నవి ఉంటే మాత్రము దానికి ఇట్లా చేయరండి. దిస్ ఇస్ నాట్ ద వే వి బిహేవ్. అవర్ ఫ్యామిలీ రెస్పెక్ట్స్ ఈచ్ అదర్. వి హ్యావ్ అవర్ డిఫరెన్సెస్ బట్ వి లివ్ టుగెదర్. ఒక లెటర్ చాలా కాంట్రవర్సీగా మారింది. ఆ రాసిన లెటర్ అనేది మీ ఫాదర్ రాశారనేది మీరు కన్ఫ్యూజ్ చేసినట్టుగా కడప ఎస్పీ చెప్పాడు. కానీ అదే ఇష్యూలో ఒక ఇంపార్టెంట్ విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ లెటర్ మీరు ఇవ్వద్దని చెప్పి కృష్ణారెడ్డికి చెప్పారా? మీరు చెప్పినట్టుగా చెప్పారు. జగన్ వచ్చేంత వరకు కూడా ఆ లెటర్ బయటికి రాలేదు. ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? ఆ లెటర్ ఆల్రెడీ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు జగన్కి ఆ లెటర్ చూపించారు. ఎస్పీ చెప్తున్న మాట మీరు కృష్ణారెడ్డికి చెప్పారు, జగన్ వచ్చేంత వరకు ఇవ్వద్దని. మీరు జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా ఆ లెటర్ మీరు ఇవ్వద్దు, జగన్ వచ్చిన తర్వాతనే ఎస్పీకి ఇవ్వాలని చెప్పి ఎస్పీ చెప్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అది ఇచ్చింది ఎస్పీకి మేమేనండి. హౌ కెన్ హి సే దట్? మీరు వచ్చేంత వరకు మాత్రం కృష్ణారెడ్డి దగ్గర పెట్టుకొని మీరే చెప్పారా? దట్ ఈస్ అనదర్ ఇన్వెస్టిగేషన్. లెట్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ లుక్ ఇంటూ ఇట్. బట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ గివెన్ వెల్ బిఫోర్ దట్. మరి లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ మీరు మీ ఫాదర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేసినట్టుగా కూడా ఆయన చెప్పినట్టు అనమాట ఎస్పీ. లెటర్ లో ఉండేది హ్యాండ్ రైటింగ్ మీ ఫాదర్ దా అంటే ఉండొచ్చు అని చెప్పాను. ఎస్, ఉండొచ్చు.
బట్ లాంగ్వేజ్ అయితే కాదు. సో హౌ ద ఎస్పీ ఇంటర్ప్రిట్స్ ఇట్ ఇస్ అప్ టు హిమ్. నన్ను అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాను. సో అది లెటర్ నాన్న హ్యాండ్ రైటింగ్ అయితే కూడా ఇట్ స్టిల్ నీడ్స్ టు గో ఇన్ టు ఫోరెన్సిక్స్. అది ఆయన కావాలని రాశాడా లేకపోతే సంబడి ఫోర్స్డ్ హిమ్ టు రైట్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ స్టిల్ అన్ ఇన్వెస్టిగేషన్. సో లెట్ ఇట్ బి ఇన్వెస్టిగేటెడ్ అప్రోప్రియేట్లీ. వివేకానంద రెడ్డి నేను నాన్నకి అది నాన్న హ్యాండ్ రైటింగ్ చెప్పాను అనుకోండి, వై ఇస్ దట్ అ కాంట్రవర్సీ? నాకు అర్థం కావట్లేదు. ఇస్ దట్ అ కాంట్రవర్సీ? ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ హిస్ హ్యాండ్ రైటింగ్ సో బై ఇట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ హిస్ హ్యాండ్ రైటింగ్ సో బై ఇట్. ఇప్పుడు ఆ కంటెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది నాన్న హ్యాండ్, అది ఎందుకు ఇట్లా డీవియేట్ అవుతుంది? ప్రతిదీ ఇది అవుతుంది. ఉన్న మెయిన్ సబ్జెక్ట్ పక్కన పెట్టి ఆల్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. అది ఒకవేళ ఫోర్స్ఫుల్ గా రాసింటే ఎవరు ఫోర్స్ఫుల్ గా రాయించారు అది కనుక్కోవాలి కదా. అది పక్కన పెట్టి వేరే ఎందుకు మాట్లాడుతున్నారు? మీ నాన్నగారి చుట్టూ ఉన్న ముగ్గురు వ్యక్తులు డ్రైవర్ ప్రసాద్, గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మీరు చాలా రెడ్డి నాన్నగారు చుట్టూ ఉండడండి. దట్ ఈస్ రాంగ్. అది పరమేశ్వర్ రెడ్డి వాదన, ఇంకెవరు ఒప్పుకోరు దాని గురించి. పరమేశ్వర్ రెడ్డి తనకు తాను అలబై క్రియేట్ చేసుకుంటున్నాడు నాన్నకి క్లోజ్ అని చెప్తూ. వివేకానంద రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని కానీ ప్రాణం తీసే వ్యక్తిని కాదు ఆయన చెప్తున్నటువంటి మాట. అంతకంటే బెటర్ అలబై ఏంటండి? ఒకవేళ నేను చేయలేదు అని చెప్పుకునేదానికి ఇట్లా వచ్చే వాదనలు అట్లా అయితే గన ఎందుకు టీడీపీతో మాట్లాడతాడు? నాన్నగారికి అంత సన్నిహితుడు, ప్రాణం ఇచ్చే మనిషి అయితే ఆదినారాయణ రెడ్డి గారితో మాట్లాడతాడా? ఆలోచించండి. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఆదినారాయణ రెడ్డినే తన వాయిస్ నోటనే ఒప్పుకున్నాడు కూడా దట్ పరమేశ్వర్ రెడ్డి తోటి మాట్లాడుతున్నట్లు. ఎమ్మెల్సీ రవి కూడా చెప్పాడు ఆదినారాయణ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి డిస్కషన్స్ లో ఉన్నారు టీడీపీకి మారడానికని. నాన్న కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఈ పని చేసుంటాడా? అక్కడే ఆ మాట నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇంటి దొంగల పని అని కూడా ఆయన చాలా బలంగా చెప్తుంటారన్నమాట ఇంటర్వ్యూస్ లో. ఆయనకి ఎట్లా తెలుసండి? ఆయన హాస్పిటల్లో నుంచి కూర్చొని ఇంటి దొంగ మనిషి అంటున్నాడు. అగైన్ అది తప్పుదోవ పట్టించడానికి చేస్తున్న వ్యాఖ్యలు. ఆయన సస్పెక్ట్ గా ఉంటే ఆయన మీద ఉండకుండా పక్కకు పంపించేదానికి చేసే యత్నాలు ఇవన్నీ. హూ ఇస్ హీ టు సే దట్ ఇట్ ఇస్ ఇంటి దొంగలు? అది చెప్పాలంటే పోలీస్ చెప్పాలి. పోలీస్ కాదు కదా చెప్పేది. పోలీస్ చెప్పకుండా పరమేశ్వర్ రెడ్డి చెప్పడం ఏంటి? సీఎం చెప్పడం ఏంటి? ఇంకా సీఎం చెప్పడంతో ఇంకా ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ కి. రెడ్డికి మీ నాన్నకున్నటువంటి రిలేషన్ కావచ్చు, నమ్మిన బంటు, వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ అసోసియేట్స్ అనేది కూడా పులివెందుల్లో చాలా మంది చెప్తున్నమాట. గంగిరెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసి చెప్పడం, బ్లడ్ను తుడిచేయమని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే గంగిరెడ్డి మీదనే సస్పెక్ట్ జరుగుతుంది. ఎందుకు అంత నమ్మకం గంగిరెడ్డి ఈ రకంగా ట్రాప్ అయి ఉంటాడు? లేదంటే మొత్తం స్కెచ్ అంతా కూడా అతనే వేసిన అనుమానం కలుగుతున్న నేపథ్యంలో గంగిరెడ్డి గురించి మీరేం చెప్తారు? అదే నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు చేశాడని. అట్లా చేసిన పరిస్థితిని చూస్తే నాకు అనుమానాలు వస్తున్నాయి, కానీ నాకు ఆ అనుమానాలు తీర్చుకునే పరిస్థితి, ఐ కెనాట్ క్లారిఫై మై డౌట్స్. ఈ డౌట్స్ క్లారిఫై చేయాలంటే నేను ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడే పరిస్థితి కాదు నాకు ఇప్పుడు ఈరోజు, బికాస్ పోలీస్ దగ్గర ఉన్నాడు. దాంట్లో ఎందుకు చేశాడు అని కనుక్కొని చెప్పగలిగితే పోలీస్ వాళ్ళు, నాకు ఐల్ బి వెరీ 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 హ్యాపీ. బికాస్ నాన్న అట్లా గంగిరెడ్డికి ఏ అన్యాయము చేయకుంటే ఎందుకు అట్లా చేశాడు? తెలిసి చేశాడా, తెలియక చేశాడా, పొరపాటున చేశాడా, కావాలనే చేశాడా? ఈ క్వశ్చన్స్ అని నాకు వస్తున్నాయి. నాకు ఆన్సర్స్ కావాలి. మీరు మీ ఫాదర్తో చివరిసారి మాట్లాడిన సమయం కావచ్చు, లేకపోతే అంతకుముందు మాట్లాడిన సమయంలో గంగిరెడ్డి గురించి కావచ్చు, పరమేశ్వర్ రెడ్డి గురించి ఇష్యూస్ ఏమైనా మీతో డిస్కస్ చేశాడా? నేను పాలిటిక్స్ అస్సలు మాట్లాడనండి. అబ్సల్యూట్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడను దాంతోటి. నేను పాలిటిక్స్ చాలా దూరంగా ఉంటాను యూజువల్గా. ఎవరితోనే షేర్ చేసుకున్నాడా గంగిరెడ్డి
బిహేవియర్ మారిందని కావచ్చు కానీ లేకుంటే పరమేశ్వర్ రెడ్డితో చిన్న బిహేవియర్ మారిందన్నట్ట ఈ సమాచారాన్ని మీ ఫాదర్ మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే అవినాష్తో కావచ్చు మిగతా ఎవరితో అయినా షేర్ చేసుకునే ప్రయత్నం చేశాడా? 10 రోజుల పాటు మీరు కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుని ఉంటారు ఈ ఇష్యూకి సంబంధించి. పరమేశ్వర్ రెడ్డి టీడీపీకి మారుతున్నట్లు మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి పరమేశ్వర్ రెడ్డి టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇది మీ ఫాదర్ ఇన్ లాకి చెప్పు అని ఒక కాల్ అయితే వచ్చింది మా హస్బెండ్ కి సమ్ డేస్ బిఫోర్ ది ఇన్సిడెంట్. ఆ విషయం కూడా నాకు నాన్న చనిపోయాక తెలుసు. ఆ విషయం నాన్నకి రాజశేఖర్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాడు. ఎస్, సో అట్లా తర్వాత తెలిసింది. రెండోది, ఈ ఇష్యూకి సంబంధించిన వ్యవహారంలో కొంత వైఎస్ ప్రతాప్ రెడ్డికి వివేకానంద రెడ్డికి మధ్య చాలా ఒక గొడవ జరిగింది. ఒక గ్రానైట్ కంపెనీకి సంబంధించిన ఇష్యూ కోసం వివేకానంద రెడ్డి 3 గంటల పాటు సొంత అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేశారని కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. నిజంగానే ప్రతాప్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు ఆ ఇష్యూ జరిగింది, డబ్బుల కోసం వచ్చిన మాట వాస్తవమని. అసలు ఆ ఇష్యూ ఏంటి, నిజంగానే వాళ్ళ మధ్య ఆ గొడవ జరిగిందా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీకు బంధువులు ఉన్నారా? మీ బంధువులతో ఎప్పుడు మీకు వాగ్వివాదం జరగలేదా? ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. బంధువులు అన్నాక కలిసి పనులు చేసుకుంటాము, ఏదో ఇష్యూస్ వస్తాయి, సార్ట్ అవుట్ చేసుకుంటాము, అవన్నీ నడుస్తుంటాయి. అట్లా ఎస్ జరిగాయా అంటే ఎస్ జరిగాయి, బట్ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకుంటాము, మళ్ళీ కలిసిపోతాము. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫ్యామిలీస్. సో ఎప్పుడో ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, ఎవరితోనో వివాదం ఉన్నింది, దానివల్లే చంపారు అనడం నమ్మశక్యంగా లేదు. ఇవన్నీ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ కి తెలుసు, అన్ని యాంగిల్స్ లోనూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, కానీ ఏం బయటపడట్లేదు. నిజంగానే ఏమన్నా ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేసిండదు కదా. వాళ్ళని అందరితో మాట్లాడారు కదా, ప్రతాప్ బెందాంతో కానీ, భాస్కర్ చిన్నాంతో కానీ, మనోహర్ చిన్నాంతో కానీ, అవినాష్తో కానీ అందరితోటి మాట్లాడారు కదా. మరి మాట్లాడింటే వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక్క క్లూ దొరికింటే కూడా బయటకు వచ్చిండేదా? ఇప్పుడు ఆరోపణలు అయితే జరుగుతున్నాయి వితౌట్ ఎనీ క్లూస్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఇస్ దట్ రైట్? ఈ లింక్ నేను కనెక్ట్ చేస్తున్నాను. పరమేశ్వర్ రెడ్డి, రవి, ఆదినారాయణ రెడ్డి కనెక్ట్ చేసి చెప్తున్నప్పుడు అది నేను ఆరోపిస్తున్నాను, చేశారు అని చెప్పట్లేదు, ఆరోపిస్తున్నాను. నేను ఆరోపిస్తున్నప్పుడు కనీస బాధ్యత కాదా ఆ లైన్ లో ఇన్వెస్టిగేట్ చేయడానికని? ఇన్వెస్టిగేట్ చేయకుంటే నేను ఏమని నిర్ధారించుకోవాలి ఆ పరిస్థితుల్లో? మీరు నా పరిస్థితుల్లో ఉండింటే మీరు ఏమి కన్క్లూషన్కి వస్తారు? మీరే నాకు చెప్పండి. మీరు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు అనుమానం అంతా కూడా ఎవిడెన్స్ ట్యాంపర్ ఎందుకు జరిగింది, ఎవరు, ఇవన్నీ ఈ 3 అనుమానాలు బయటపడితేనే ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మీ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి నేతలంతా కూడా ప్రధానంగా 3 ఇష్యూస్. ఒకటి, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లకి ఎవరు తీసుకొచ్చారు, బ్లడ్ ఎవరు తుడిచారు, ఆ కట్ ఎవరు కట్టారు, ఈ 3 అంశాలే ముందుగా తేలాల్సి, ఆ తర్వాత ఈ విషయం తేలాలని వాళ్ళు చెప్తున్నట్టు అనమాట. ఆ 3 అంశాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? The main thing that's happening is డైవర్షన్ టాక్టిక్. అది దీని మీద మాట్లాడి పైన అసలు ఇదొక్కటే గుర్తుంటుంది అందరికి. ప్రాబ్లం పెద్దదుంటే చిన్నవన్నీ పట్టుకొని వాటి మీద డిబేట్ చేయడం ఏంటండి? ఫైండ్ ద కిల్లర్, ఆటోమేటిక్ గా ఇవన్నీ బయటపడిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంతగా ఈ చిన్న ఇష్యూస్ అన్ని పట్టుకుని డైవర్ట్ చేసుకుంటూ యు ఆర్ రిఫ్యూజింగ్ టు లుక్ అట్ ది అదర్ పాసిబిలిటీస్. ఆ పాసిబిలిటీస్ కూడా ఆ కోణాల్లో ఆలోచించండి. మీకున్న అనుమానాలు, మీరు చెప్తున్న లింక్స్ అన్నింటినీ కూడా సిట్ అధికారుల దృష్టికి, సిట్ చీఫ్ అమిత్ గారు కావచ్చు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కావచ్చు, లేకపోతే మిగతా సభ్యులకు మీరు కలిసి చెప్పారా? ఓన్లీ మీరు ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదంటే బయటికి మీడియా ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సిట్ అధికారులను కలిసి మీరు చెప్పారా? సిట్ అధికారులతోటి చెప్పడం జరిగింది, సిఈసితో చెప్పడం జరిగింది, ఎంహెచ్ఓతో చెప్పడం జరిగింది, అందరికీ చెప్పానండి. ఇది చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది కానీ ఇన్వెస్టిగేషన్ అయితే ధోరణి
మారుతున్నట్లు కనిపించట్లేదు. అందుకే మీ ముందుకు వచ్చాను. మీరు కూడా ఈ యాంగిల్లో కూడా ఆలోచించండి. హెల్ప్ మీ గెట్ అన్ని కోణాల్లోనూ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇట్లా ఫోకస్ అంతా ఫ్యామిలీ మీదే కాదు, మిగిలిన యాంగిల్స్ లో కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. టైం పోయే కొద్దీ ఆధారాలు దొరికే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి అంటున్నారు, ఎందుకు నేను ఇట్లా పదే పదే మాట్లాడుతున్నాను అని చెప్పి. ఇప్పుడు నేను మాట్లాడకపోతే అది కరెక్టా? ఇప్పుడు ఎలక్షన్ల గురించి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టిస్తే నేను మాట్లాడడం తప్ప? ఎలక్షన్ల వరకు వెయిట్ చేయాలన్నా నేను మాట్లాడకుండా ఉండడానికి? షుడ్ ఐ నాట్ రేస్ మై వాయిస్ అట్ దిస్ టైం? తర్వాత వెయిట్ చేసి ఏం లాభము? ఆ పాటికి అంత క్లోజ్ చేసేస్తారు కదా. ఇఫ్ ఐ సీ సంథింగ్ గోయింగ్ రాంగ్, నోరు మూసుకొని కూర్చోవాలా? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నాన్న చనిపోయాడని బాధగా ఉంది, పిల్లల్ని వదిలేసి అమ్మని వదిలేసి దేశమంతా తిరుగుతున్నాను ఒకే ఒక్క మోటివ్ తోటి. నాన్నని ఎవరు చంపారు ప్లీజ్ కనుక్కొని చెప్పండి. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ కేస్. మీరు ఆరోపించినట్టుగానే నిన్న కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పైన ఈసీ వేటు వేసింది, అతన్ని ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా మీరు వైఎస్ జగన్ కోరుతున్నారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి, మీ మదర్ కూడా అదే కోరుతున్నటువంటి పరిస్థితి. మీరు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ట్రాన్స్ఫర్ పైన ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇంకా మీ ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ టీం పైన కావచ్చు, లేదంటే అధికారుల పాత్ర పైన మెయిన్ గా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు మన పైన ఒక అధికారి ఉన్నారనుకోండి, ఎనీ ఆఫీస్ ఆర్ ఎనీ కంపెనీ ఎనీథింగ్, మన ఎవరి కిందన్నా పనిచేస్తుంటే మన పై అధికారి మనకి ఒక ఒపీనియన్ చెప్తే మనం ఏం చేసినా అదే లైన్లోనే ఆలోచిస్తాము. దట్ ఈస్ ఎ నార్మల్ మైండ్ సెట్. ఒకవేళ దానికి అగేన్స్ట్ గా పోవాలి అంటే కష్టం. బికాస్ మనకి మన పై అధికారి గురించి చెప్పే దానికి విరుద్ధంగా మనం ఏమైనా చేస్తే మనల్ని జాబ్లో నుంచే తీసేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది మీరే చేశారని చెప్తే కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ లైన్ లోనే ఆలోచిస్తారు, అదే ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు. రైట్? అందుకే వేరే లైన్ లో ఆలోచించట్లేదు అని నేను అనుకుంటున్నాను. అందుకే భయపడుతున్నారు వేరే లైన్ లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని. మీరు డైరెక్ట్ గా చెప్పగలుగుతారా ఆదినారాయణ రెడ్డికి బీటెక్ రవికి దీంట్లో సంబంధం ఉంది అనే విషయాన్ని? వాళ్ళు చెప్తున్నారు కుటుంబ సభ్యులే చేశారని, మీరు డైరెక్ట్ గా అలెజ్ చేయగలుగుతారా? నేను ఎట్లా చేస్తానండి? నేను ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, నాకు అనుమానాలు ఉన్నాయి వాళ్ళు తప్పుదోవ పోతున్నారని చెప్పి. ఇప్పుడు నేను వాళ్ళు చేశారని చెప్తే నాకు చంద్రబాబు నాయుడుకు డిఫరెన్స్ ఏంటండి? ఆయన బ్లైండ్ అలిగేషన్స్ ఇస్తున్నారు, నేను ఎట్లా బ్లైండ్ అలిగేషన్స్ ఇవ్వగలను? నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఓన్లీ కంటెన్షన్ ఇస్ నేను అనుమానం వ్యక్తం చేస్తున్నాను. అది ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? యు నీడ్ టు డూ యువర్ జాబ్. లా అన్నది ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ అండర్ లా. సో ఇన్వెస్టిగేట్ ఎవ్రీబడి. చివరిగా రెండు ఇష్యూస్, పొలిటికల్ కాన్స్పిరసీ ఉందనేది మీరు ఆరోపిస్తున్నారు, కానీ ప్రైవేట్ వ్యవహారం ఒకటి ఉంది, ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూలో గంగిరెడ్డి ఒక సెటిల్మెంట్ తీసుకొస్తే వివేకానంద గారు దాన్ని టేకప్ చేశారు. దాంట్లో వచ్చిన డిస్ప్యూట్సే ఈ మర్డర్కి కారణమయ్యన్న కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? ఐ హ్యావ్ వాటి గురించి సంబంధించిన అన్ని కోణాల అన్ని యాంగిల్స్ లోనూ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేట్ చేసి 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 అలసిపోతుంది అనుకుంటా. ఇంకంతకంటే వాళ్ళకి ఏం దొరకదు. ఓకే, చేసి వాళ్ళకి ఏమి దొరకకపోతేనే కదా ఏమీ అనట్లేదు. దాంట్లో ఏమన్నా ఉండింటే ఈ పాటికి బయటకు వచ్చేది. అదే ఆ ఏరియాస్ లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, చేసి ఏమీ బయటకు రావట్లేదు. ఎన్ని రోజులని ఎన్ని టీమ్స్ ఉన్నాయండి అక్కడ ఇన్వెస్టిగేట్ చేసేది? ఈ ఏరియాస్ లోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, మెయిన్ ఫ్యామిలీ మీదనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక టీం కాదు, సో మెనీ టీమ్స్. అన్ని టీమ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఒక్క క్లూ అన్నా వాళ్ళకి దొరకదా దాంట్లో ఉంది ప్రాబ్లం అని? ప్రాబ్లం దొరకట్లేదు అంటే then it tells me that they're not involved in it. That's my feeling about it.
చివరగా కుటుంబం పైన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఆ 3 అంశాలు ఎవిడెన్స్ ట్యాంపర్కి సంబంధించిన వ్యవహారం పైన మీ కుటుంబం పైన మీ పైన అందరూ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి, వాటి గురించి మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి? ఇన్వెస్టిగేషన్లో మీరు అనేక అంశాలు ఇంకా బయటికి రావాల్సిన ఉన్నప్పటికీ కూడా ఆ 3 అంశాలే ప్రధానంగా అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. Do not main point of concern ఎవరు చంపారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది ఫ్యామిలీ కాదు అని నేను నమ్ముచున్నాను. ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేది. ఇది జగనన్నకు సంబంధించింది కానే కాదు, అవినాష్కు సంబంధించింది కానే కాదు. ఎవరైతే కిల్లర్ బయటికి రావాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవాలి. దట్స్ ఆల్ ఐ వాంట్. ఇది వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్ జగన్ కావచ్చు, లేకపోతే అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఎవరు చేశారు అన్నది మాత్రం ఖచ్చితంగా బయట పడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎవరు హత్య చేశారన్నది విషయం బయటకు పడాలి. కాబట్టి తాము ఇంత అంటే ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు తిరుగుతున్న ప్రతిదానికి కూడా ఖచ్చితంగా ఈ హత్య ఎవరు చేశారన్నది బయటపడాలన్న విషయం బయటికి రావాలనే ప్రయత్నమే తాము చేస్తున్నాం. దీంట్లో కుటుంబానికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎవిడెన్స్ ట్యాంపర్కి సంబంధించి కూడా ఆ ఎవిడెన్స్ ఎవరైతే తుడిచారని చెప్పారో ఆ వ్యక్తి గంగిరెడ్డి అని కూడా తనకు కొన్ని ద్వారా తెలిసింది. కాబట్టి అసలు ఎందుకు చేశాడు, ఎవరు చేయించారు అతనితో అనే విషయం కూడా బయటకు రావాలని మాత్రం వైఎస్ వివేకానంద కూతురు సునీత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరుపైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ట్రాన్స్ఫర్ కూడా తాను స్వాగతిస్తున్న విషయాన్ని కూడా సునీతారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, TV9 హైదరాబాద్.